వర్షాకాలంలో చాలామంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఈ మిరియాల చారుని ఒక్కసారి రైస్‌తో తిని చూడండి. చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఈ వేడి వేడి మిరియాల చారుని రైస్‌లో పప్పు కాంబినేషన్‌లో పాపడ్స్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి నిమ్మకాయంత సైజ్ చింతపండు తీసుకొని నీట్‌గా వాష్ చేసి వాటర్ పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 1 ఇంచ్ శొంఠి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దంచుకొని పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఇది పొడిలాగా దంచుకున్న తర్వాత దీంట్లో 15 వరకు ఎల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. వీటన్నింటినీ కొంచెం రఫ్గా దంచి పెట్టుకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పొచ్చలాంటివి ఏమీ లేకుండా రసం తీసి పెట్టుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి ఈ చింతపండు రసంలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 2 ఎండుమిరపకాయలు ముందుగా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మరగనివ్వాలి. దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని చారుని బాగా మరగనివ్వాలి. మిరియాలు, శొంఠి ఘాట్ అంతా రసంకి పట్టుకునేలాగా బాగా మరగనివ్వాలి. అవసరమైతే దీంట్లో ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చారు అంతా బాగా మరిగిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడి వేడి మిరియాల చారుని గ్లాస్లో పోసుకొని డైరెక్ట్గా ఇలాగే తాగేయచ్చు. కానీ మా ఇంట్లో అయితే ఈ మిరియాల చారుని రైస్, పప్పు కాంబినేషన్లో పాపడ్స్తో తింటాము. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.